రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని రాష్ట్ర యాదవ సంఘం నాయకులు నెరుసు వెంకట సుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసిన నేతలు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కమిటీ నాయకులను సుబ్బయ్య యాదవ్ మంత్రికి పరిచయం చేశారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సుబ్బయ్య యాదవ్ నేతృత్వంలో ఏలూరు యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, అందుకు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా కృష్ణ, మల్లిపూడి రాజు, కాటరు బాలు, గోవర్ధన్, మెరుగుమాల శ్రీనివాసరావు, జమలయ్య, కొల్లిపర శ్రీనివాస్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. నేను వెళ్తాను. అదే వాళ్ళు 4 ఏళ్ళు చేశారు. ఒక 60 లక్షలు ఇచ్చారు, 30 లక్షలు ఖర్చు పెట్టారు. అయ్యే ఖర్చులో పోతే ఏం తినేది ఖర్చు వచ్చేది. కానీ వీళ్ళు అడిగినప్పుడు అది ఇస్తే ఒక పావు గంట సరిపోయేది. ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. వీళ్ళేమో ఒక సామాన్ కింద ఏర్పడాడు. 2 అయిపోయింది. 2 కూర్చోబెట్టి వాళ్ళతోనే సెలవులు ఇప్పించి వాళ్ళు చేపట్టించి భోజనాలు పెట్టించి పంపించేటువంటి సాయంత్రం అయితే విషయం చెబుదామని తీస్తున్నాను ఫొటోస్. వీళ్ళందరూ ఎంపీ గారితో ఉన్నారు, టీడీపీ వెళ్తున్నారు, 10 లక్షలు వెళ్తున్నారు, చేస్తున్నారు. 5 ఏళ్ళ నుంచి చేస్తామని అడిగారు. వీళ్ళు ఆల్రెడీ ఎంపీ గారిని పరిచయ వేదిక కింద ఒకసారి షెడ్ ఉండవు బాగుందంటే వీళ్ళు అడిగారు. అంతకు ముందు ఎలక్షన్ ముందు ఏమన్నా క్లియర్గా చెప్పారు, మేము ఎవరికేమో ఏమన్నా